ఉన్నారు. ఇక అప్పలరాజును తీసుకువెళ్తున్న క్రమంలో కార్యకర్తలు అడ్డుపడుతూ ఉన్నారు. అండ్ అలాగే అక్రమ అరెస్టులు ఖండించారంటూ వాళ్ళంతా నినాదాలు చేస్తూ ఉన్నారు. అప్పలరాజును పట్టుకుని తీసుకువెళ్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ఆయన్ని విచారణ నిమిత్తం రావాలి, కాసిబుగ్గ పోలీస్ స్టేషన్ కి రావాలని చెప్పి అటు అడిషనల్ ఎస్పీ, డిఎస్పీతో పాటు పోలీసులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. గంట నుంచి కూడా ఒక హైడ్రామా అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీగా పోలీసులు, అడిషనల్ ఎస్పీతో పాటు భారీగా పోలీసులు కూడా అక్కడికి చేరుకోవటం జరిగింది. ఆయనతో కొంతసేపు చర్చించారు. చర్చించిన నేపథ్యంలో విచారణ అంటే అతని కుమారుడు ఆరవ్ చేసినటువంటి రోడ్డు ప్రమాద ఘటనలో అతని కుమారుడిని తప్పించి ఆయన స్థానంలో వేరే యువకుడిని పెట్టారనేటువంటి కేసు అయితే ఈయన మీద కూడా నమోదైంది. పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు రావాలని చెప్పి పోలీసులు కోరటం జరిగింది. కాసేపు మాట్లాడిన అనంతరం ఆయన్ని అక్కడి నుంచి పోలీస్ వెహికల్లో తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ విషయం కార్యకర్తలకు కూడా తెలియడంతో భారీగా అతని నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అతని అభిమానులు కూడా చేరుకున్నారు, నినాదాలు చేస్తున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే అతని ఇంటి వద్ద చోటు చేసుకుంది. అటు భార్య అయితే అప్పలరాజుని పట్టుకొని బోర్న విలపిస్తున్నటువంటి పరిస్థితి. భార్య, అతని కుమారుడు, మరో కుమారుడు కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కార్యకర్తలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అక్రమ అరెస్టులను ఖండించాలంటూ భారీగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అప్పలరాజు కుమారుడు ఆరవ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను అంపోల్ జైల్లో రిమైండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఆరవ్తో పాటు ఎవరైతే అతని స్థానంలో వచ్చిన యువకుడు ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ్ అనే యువకుని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు సీదిరి అప్పలరాజును కూడా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఆయన అనుచరులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే అతని నివాసం వద్ద చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఈ ఇష్యూ అంటే సాధారణ యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా తర్వాత అది పొలిటికల్ రంగు కూడా పులుముకున్నటువంటి నేపథ్యంలో అటు ఇన్ఛార్జ్ మంత్రి కూడా బాధితులు ఎవరైతే మృతి చెందారో దానయ్య అనేటువంటి గొర్రెల కాపరి ఈ యొక్క యాక్సిడెంట్ లో మృతి చెందడం జరిగింది. ఆయన కుటుంబానికి వెళ్లి పరామర్శించడం జరిగింది. పార్టీ తరఫున 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజే గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి సైతం జిల్లాలో పర్యటనకు వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఆయన కూడా యాదవ్ కులానికి చెందినటువంటి వ్యక్తి మృతుడు కావడంతో నాది అదే సామాజిక వర్గం అని చెప్పి కూడా ఈరోజు పార్థసారథి కూడా దానయ్య కుటుంబానికి కలిసి వాళ్ళని పరామర్శించి ఆయన తరఫున కూడా కొంత ఆర్థిక సాయం 5 లక్షల రూపాయల మేర ఆర్థిక సాయం ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయనకి సాయంత్రం నుంచి ఆయన్ని పోలీసులు ఇంటికి చేరుకోవటం, అక్కడ ఇప్పుడు కాసేపట్లోనే ఆయన్ను అదుపులోకి తీసుకోవటం ఇదంతా కూడా చోటు చేసుకుంది. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొని ఉంది. అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అయితే అటు అనుచరులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆయన్ని స్టేషన్ కి తీసుకువెళ్లి విచారణ అనంతరం ఒకవేళ అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే కనుక జడ్జి కోర్టు టైమింగ్స్ కూడా అయిపోయిన నేపథ్యంలో జడ్జి ఇంటికి తీసుకువెళ్లి అక్కడ ఆయన్ని హాజరుపరచనున్నారు. అనంతరం మిగతా ప్రొసీజర్స్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. అంటే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్లి జడ్జి దగ్గర హాజరుపరుస్తారు. అనంతరం ఏదైనా ఆ జడ్జి నిర్ణయం బట్టి తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు పోలీసులు.